గురూజీ హైదరాబాద్ నుంచి శిరీష కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి శిరీష గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, పేరు లక్ష్మారెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అండి? తెలియదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 43 ఉంటుంది మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. నమస్తే గురుగారు. అసలు కాల్ కలుస్తుంది అనుకోలేదండి, నేను సడన్ గా వచ్చేసిందండి. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా గురువు గారు, సడన్ గా అసలు సరే తల్లి టెన్షన్ వచ్చేస్తుందండి. గురువు గారు, మాకు 2000 లో మ్యారేజ్ అయిందండి. అప్పటి నుంచి మా హస్బెండ్ ఏదో ఒకటి అంటే బిజినెస్ పెడతా ఉన్నారు, అన్ని లాస్ వచ్చేస్తున్నాయి. ఏం బిజినెస్ చేసేది ఇంటికి? ప్లాస్టిక్ సంబంధించిందండి, రీసైక్లింగ్ చేస్తారు కదండి. రీసైక్లింగ్. ఓకే సరే తల్లి. అది గురువు గారు. మీ అది ఈయన చదువుకుని డిప్లొమా చేశారు గురువు గారు. డిప్లొమా చేశాక కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ చేశాక ఇక అన్ని బిజినెస్ పెట్టేసి అన్ని ఒకటి లాస్ అయిపోయినాయండి. ఇప్పుడు దాన్నే చేయాలనుకుంటున్నారా లేదా ఇంకేం చేయాలనుకుంటున్నారు? మీ మనసులో లేదు గురువు గారు, బిజినెస్ చేయాలనేసి ఎక్కడ పోయిందో అక్కడే చేయాలనేసి ఆయన చేస్తున్నారు, కానీ ప్రయత్నము అది వెనక్కి అయిపోతుందండి, ముందు కావట్లేదు. ఇప్పటిదాకా అసలు అన్ని అప్పులే అయినాయండి. సరే తల్లి, వీళ్ళని ఒకసారి కుంభకోణంలో తిరువెంగాడు అనే ఒక బుధన్ టెంపుల్ ఉంటుంది. ఆ మంగళవారం రోజు వెళ్ళి రాత్రి అక్కడే ఉండి బుధవారం ఉదయం ఒక అభిషేకం చేసుకుని అక్కడ పూజ చేసుకుని వచ్చేయమని చెప్పండి. ఇమ్మీడియట్ మీ భర్త బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది ఇమ్మీడియట్ గా. ప్రతి బుధవారం పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని విష్ణు దేవాలయంలో భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టాలి. తామర ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించాలి 16 వారాలు. పెసరపప్పుతో నైవేద్యం మన శక్తి 100 గ్రాముల్లోనూ చేయొచ్చు, 10 గ్రాములను చేయొచ్చు, ఇంట్లోనే చేయండి, గుడిలో అన్నా చేయండి. విష్ణు దేవాలయంలో ప్రతి బుధవారం చేయాలి. మళ్ళీ శుక్రవారం రోజు ఉదయాన్నే మేడి చెట్టు ఎక్కడైనా ఉంటుంది, మేడి చెట్టుకి గంధం కలిపి నీళ్లు పోసి నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు, ఇవి 16 వారాలు చక్కగా చేసుకోమని చెప్పండి. ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి కనకదార స్తోత్రము, రాత్రి భోజనం చేయకముందు చేతులు కాళ్ళు కడుక్కొని భోజనం చేసి ఆ చేతులు కాళ్ళు కడుక్కొని హనుమాన్ చాలీసా చదివి తర్వాత భోజనం చేయాలి. ఇలా ఒక 6 మాసాలు చక్కగా మీరు నేను చెప్పింది ఫాలో చేస్తే తల్లి ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, మంచిగా అవుతుంది. 100% జీవితంలో మంచి స్థానము అన్ని లభిస్తాయి తల్లి. చేయండి, శుభవార్త తెలియచేయండి, తప్పకుండా మంచిది అవుతుంది. నమస్తే. శిరీష గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నైవేద్యాల గురించి తెలియజేస్తున్నారు. నైవేద్యాల గురించి తెలియజేస్తున్నాను. మధ్యలో ఈ ఒక టాటాయిస్ గురించి మాట్లాడాం. చాలా డౌట్స్ ఉంటాయి టాటాయిస్ గురించి, నేను చెప్తాను మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి. అయ్యా గురువు గారు, మా ఇంట్లో మా బావిలో మేము వదులుకున్న మంది దేవాలయం దగ్గర అవన్నీ బావిల్లో ఉండేది దాని వృత్తి. వాటిలో కూడా 3 విధాలు ఉన్నాయి నాకు తెలుసు. 3 విధాలు. మరుభూమి అంటే డెజర్ట్లో కూడా తాబేలి, ఆ తాబేలు కూడా నేను చూశాను. ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది 24 అవర్స్, ఆ తాబేలు కూడా చూశాను. గుట్టల్లో భూమి పైన ఉంటుంది, ఆ తాబేలు కూడా చూశాను. 3 రకాల తాబేళ్ళు. వాటర్లో ఎప్పుడు ఉండేది అది వాటర్లోనే ఉంటుంది, అది పైన కొదిలితే మళ్ళీ లోపలికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, లోపల పాచ అలాంటివి తినుకో ఉంటాయి. భూమి పైన ఉండేవి వాటర్లోకి వేస్తే సరిపోతుంది, అది చేయరాదు, అర్థం చేసుకోండి. తర్వాత డెజర్ట్లో ఉండేవి అవి ఏంటి ఎంత చేస్తే అది అలాగే వదిలేయాలి, మీరు దాంతో ఇంట్లో పెట్టుకోలేరు, ఇంకోటి చేయరాదు. అది ఈ ఒకటి. ఎప్పుడు కూడా దానికి కన్నడలో ఒక సామెత ఉండింది, నేను మర్చిపోయాను, నాకు తెలుగులో అది తెలీదు. అంటే ఇంటి లోపలికి గృహం లోపలికి వచ్చిన ఈ తాబేలు లోపలికి వచ్చిన ఇల్లు, తర్వాత ఇల్లు షీజ్ చేస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి, ఒకసారి దాన్ని షీజ్ చేసిన తర్వాత దాన్ని విడిపించుకోవడం మన వల్ల అవ్వదు, వేరే వానికి అది, ఆ యజమానికి కాదు, అచ్చరాదని అర్థం. ఆ ఇల్లు లైఫ్లో వాళ్ళకి ఉద్ధార్తం కారు ఆ కుటుంబము అని, అంటే అభివృద్ధి కారేరు అని. అంటే తన ఇంట్లో వచ్చిందంటే అది పోయింది ఆ ఇల్లు. వాళ్ళు వచ్చి ఒక ఇల్లు మన ఇల్లు షీజ్ చేస్తారంటే మొత్తం పోయింది ఇక లైఫ్, అంతే, అభివృద్ధి చెందరు. అలాంటివి ఇవి ఎన్నో సంవత్సరాలు షీజ్ చేయండి కంపెనీలు అవి అలాగే ఉన్నాయి, ఇంకా అది ఓపెన్ అవ్వదన్నమాట, అది ఎప్పుడవుతుందో తెలియదు, అలా ఉంటుంది పరిస్థితి. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్క విచారణ కూడా మనం తెలుసుకొని చేయాలి.